యూఐ చూసాం. చాలా నాకైతే చాలా నచ్చింది. మేము ట్రైలర్ చూసి వెళ్ళాము, ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ, బట్ చాలా బాగుంది. ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, యూఐకి ఎందుకు వెళ్ళారు? మాకు వేరే మూవీస్ కూడా చూసాము, బట్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. బట్ ఎందుకు ఇదే చూడడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, డిఫరెంట్ కాన్సెప్ట్. అందరిలాగా అంటే రొటీన్ సినిమా కాకుండా కంప్లీట్లీ న్యూ స్టైల్ చూస్తారు. అంటే పాత ఉపేంద్ర గారిని కూడా చూస్తారు కొన్ని సీన్స్లో. కొన్ని సీన్స్లో యూ డెంట్ ఎక్స్పెక్ట్ ఆయన ఇలా కూడా చేస్తారు. మూవీ చూస్తాం, ఎస్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్. అసలు టాప్ నాచ్ ఉంది సార్ యాక్టింగ్. అలా లేదు, అర్థం చేసుకుంటే డెఫినెట్గా అర్థమవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు నాకు కనెక్ట్ అయినట్టు అందరికీ కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. లేదు అస్సలు డెఫినెట్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు బ్యాడ్ వర్డ్స్ అయితే నేనైతే ఏమీ అబ్జర్వ్ చేయలేదు. 10 out of 10 ఇస్తాను నేనైతే. నాకైతే నచ్చింది. ఐ విల్ గివ్ 10 out of 10. నో అలా ఏం లేదు. మేబీ చిన్న పిల్లలకి మరి స్కూల్ ఏజ్ పిల్లలకి అర్థం కాకపోవచ్చు, అడల్ట్స్ అందరికీ అర్థమవుతుంది. సారీ అర్థం కాలేదు. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా? డెఫినెట్లీ ఎస్. అంటే ఈ జనరేషన్ కి అర్థమయ్యేలాగా ఉంటాయి. ఉంది డెఫినెట్లీ. జెన్జీస్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, మ్యూజిక్ ఓరియంటెడ్. డెఫినెట్గా ఎంజాయ్, చాలా బాగా ఎంజాయ్. నచ్చిన సీన్ ఏంటి? సీన్ అంటే సెకండ్ హాఫ్లో ఉంది. సో అది సీన్ అది స్టోరీ చూస్తే మీకు అర్థమవుతుంది. 5 out of 5. థ్యాంక్ యూ. బాగా నచ్చిన ఇంపాక్ట్ ఏంటంటే యాక్షన్ పరంగా నచ్చిందా, కాన్సెప్ట్? డైరెక్షన్ బాగా నచ్చింది నాకు. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ రెండు. ఓకే, మిగిలిన యాక్టర్స్ కి స్కోప్ ఉందా ఈ మూవీలో? ఉంది డెఫినెట్లీ ఉంటుంది. యూఐ మూవీకి ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు. అలా ఏం లేదు. నో ఇట్స్ రాంగ్. నో డెఫినెట్లీ ఇట్స్ రాంగ్. అందరూ చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ కూడా. ఓవరాల్ గా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి? ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళు ఒక పర్స్పెక్టివ్తో వస్తారు, బట్ అలా కాదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ, అందరూ చూడొచ్చు అనే అది క్రియేట్ అవుతుంది. సో అందరూ చూసే మూవీ. సో ఇప్పుడు కంబ్యాక్ 10 years తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నారు కదా, ఆ గ్యాప్ వల్ల లాగ్ ఏమన్నా వచ్చినాయా? నో డెఫినెట్లీ హీ డిడ్ ఎ బెస్ట్ మూవీ. డెఫినెట్లీ డిడ్. థ్యాంక్స్.